ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మరి హై స్కూల్? ఏమో తెలీదు. సరే తాతయ్య రాని చూద్దాం. లేదు, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేను. ఊరికి వెళ్ళిపోతాను. తాతయ్య వచ్చే వరకు అక్కడైనా నువ్వు ఒక్కదానివే ఉండాలి కదా. అది మా ఊరు, నాకు బాగా అలవాటైన ప్లేస్. ఇక్కడైతే ఇంట్లో కూడా భయం భయంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్తాను. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం కూడా అలవాటైపోతాయి. ఇది మా ఇల్లు కాదు, నాకు అలవాటు కాదు. అలవాటు చేసుకో. నేను మార్నింగ్ 6 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి. రాత్రి లేట్ అవ్వచ్చు. ఇంకో 4 రోజుల్లో తాతయ్య వచ్చేస్తారు. అప్పుడు హై స్కూల్లో చేరేలోపు ఉన్న ఈ 5 నెలలు ఏం చేయాలో చూద్దాం. సరే. సరే అయితే నువ్వు తినేసి పడుకో. గుడ్ నైట్. నేను ఇంకా తినలేదు, మధ్యాహ్నం కూడా తినలేదు. సారీ. తాతయ్య ఇలా ఎప్పుడు చేయలేదు. నేను తినకపోతే తను తినేవారే కాదు. నేను అలిగితే నాకు బలవంతంగా తినిపించి ఆ తర్వాత తాతయ్య తినేవారు. మీరు నన్ను పట్టించుకోవట్లేదు. సారీ. నా లోకంలో నేనున్నాను. నువ్వు మా సుధా కూతురువి, నా బిడ్డలా అనుకున్నాను. అందుకే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నీ ఆకలి, ఆలనా పాలనా చూడకుండా నేను నీకు తల్లిని కావాలనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, కన్న కూతురులా అనుకోవడం వేరు, చూసుకోవటం వేరని. నిజంగా కన్నబిడ్డకి ఆకలేస్తే తల్లికి తెలుస్తుంది. అలా తెలుసుకుంటే గొడ్రాలు కూడా పెంచుకునే బిడ్డకు తల్లి కాగలదు. అందుకే ఇక ముందు నీ ఆకలి నేను తెలుసుకుంటాను. ఆంటీ, మీరేం బాధపడకండి. తాతయ్య కూడా లేరు. అందుకే నన్నేమీ అడిగేవారు లేరని చెప్పాలనిపించి అలా మాట్లాడాను. మీరేం అనుకోకండి. నేను తినేసి పడుకుంటాను. మీరెళ్ళి పడుకోండి. పర్లేదు రమ్య, నువ్వు తిను. ఇద్దరం ఒకేసారి పడుకుందా. మీరు బిజీ కదా, వద్దులేండి. నేను ఎంత బిజీగా ఉన్నా బిడ్డ ఆకలి చూడలేకపోతే కన్న బిడ్డకు కూడా సరైన మాతృమూర్తి అనిపించుకోలేదు. నాకెలాగో అంతటి అదృష్టం లేదు. కనీసం సుధా బిడ్డను నా బిడ్డలా చూసుకుంటున్నా మంచి ఫ్రెండ్ అన్న పేరైనా నాకు రావాలి. అప్పుడు ఈ సుధ బిడ్డ నా బిడ్డ అవుతుందేమో చూడాలి. తిను. పుష్ప, ఎలా వచ్చారు? ఎందుకమ్మా? ఆటోనా లేక ట్యాక్సీనా? ఏమ్మా, ఏమైంది? ఇదిగో ఈ లగేజ్ తీసుకున్నానా. ఎందుకు? ఇక్కడుండడం నా వల్ల కాదు. మన ఇంటికి వెళ్దాం పదా. తనెక్కడా? ఎవరు? అల్లుడు గారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అలా కాదమ్మా, ఇంత సడన్ గా లగేజ్ తీసుకుని వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? నేనిక్కడ ఉండనంటే ఉండను. ఏమైంది తల్లి? ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తారా లేదా, లేక నేను వేరే ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోవాలా? అలా కాదమ్మా, నా ఇల్లు నీ ఇల్లు వేరా? నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. అయితే పద నాన్న. అలా కాదమ్మా, ఇక్కడికి రావడం నీ ఇష్టం. కానీ ఇక్కడి నుండి వదిలి రావడం అంటే మీ ఆయనకి చెప్పి రావాలి కదా. ఆయనకి ఏం చెప్తాను నాన్న? ఎప్పుడో అర్ధరాత్రి వస్తారు, మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు డ్యూటీ అంటూ వెళ్ళిపోతారు. తనకి పని ఎక్కువ అమ్మా. ఇంకెవ్వరికీ లేదా పని? ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. తను కొంచెం ఎక్కువగా బాధ్యత తీసుకుంటాడు. అవును, ఇంతకీ అల్లుడు గారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు. వాళ్ళ బాస్ దేవికతో పాటు వేరే ఊరు వెళ్తున్నాను, రాత్రికి రాను అని చెప్పారు. అదా సంగతి. చూడమ్మా,
తనకి తెలివిలేదు. గవర్నమెంట్ వరకు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నేను తనతో మాట్లాడతాలే. సరే పదండి. అలా కాదమ్మా, చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్తే నీకే చెడ్డ పేరు. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళింది అక్కడే ఉండమనండి అనంటే? అంటే అననివ్వండి నాన్న, నా కర్మ అనుకుని పుట్టింట్లోనే పడుంటాను. అయ్యో ఏంటమ్మా ఆ మాటలు? చూడమ్మా, బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నేనిక్కడ ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది నాన్న. సరే, 2 రోజులు సరిపడా లగేజ్ తీసుకో. ఉదయం కాల్ చేసి చెప్దాం, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో లగేజ్ సర్దాను. రమ్మా. చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఆఫీస్లో హెవీ వర్క్. ఇంటికొచ్చి రిలాక్స్ అవుదామంటే ఆ లోపు ఇది స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది పిన్ని? దానికి కోపం, మహా మొండితనం. ఇంట్లో ఒక్కరితే ఉంటుంది, బోర్ కొడుతుందేమో. మనం చిన్నప్పుడు ఇంట్లోనే కదా ఉంది. అమ్మ పనికెళ్లేది, అక్క కూడా తోడుగా వెళ్లేది. 24 గంటలు మనతోనే ఉండాలని మనం మొండి చేశామా? లేదు. మరి ఇదెందుకు ఇలా చేస్తుంది? ఐఎమ్ నాట్ ష్యూర్ పిన్ని. 24 గంటలు కాకపోయినా అమ్మవాళ్ళు మనతో ఎంత టైం స్పెండ్ చేస్తారో మనకు తెలుసు. వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారని ఒక నమ్మకం. ఇక్కడ ఆ నమ్మకం లేదు. రమ్యను నా బిడ్డ అనుకుంటే చాలదు. తను నన్ను తల్లిలా భావిస్తే చాలదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి బాధ్యత వచ్చే వరకు కొద్దిగా కష్టమే కదా. కష్టమే. మాస్టారు ఢిల్లీకి చేరుకుని ఆయన్ని కలిసే ఉంటారు. భార్యాభర్తలమైనా మా మధ్య చిన్న ఫోన్ కాల్ కూడా లేదు. తనే చెయ్యాలని నేను, నేనే చెయ్యాలని తను అనుకోవాల్సిందే. కాని చేసేది లేదు, మాట్లాడేది లేదు. కనీసం నాలాగైనా ఆయన నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో కూడా తెలీదు. మీకేమైనా గొడవైందా? ఏ విషయంలో పిన్ని? ప్రతిరోజు గొడవ జరిగేది. ఏ విషయం అనేది తెలియడం లేదు. చిన్న విషయాలే, దాన్నెవరు గుర్తుపెట్టుకుంటారు? బాగా కోపగించుకునేవారా పిన్ని? కోపమని కాదు, తను నన్ను ఇగ్నోర్ చేసే కొద్దీ నా కోపం ఇంకా ఎక్కువయ్యేది. తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు, పిచ్చిదానిలో ఆఫీస్ వర్క్ చేసేదాన్ని. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఈరోజో రేపో నాకు కూడా పెళ్ళి అవుతుంది కదా. అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే విషయానికి విలువ ఎక్కువ, అనుభవం లేని వాళ్ళు చెప్పే విషయాలకి పదును తక్కువ. అందుకే ఏమైందని తెలుసుకుంటున్నాను పిన్ని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆయనే నా లైఫ్ అనుకున్నాను. తన టైం అంతా నా కోసం కేటాయించాలనుకున్నాను. కానీ రాను రాను నాతో గడిపే సమయం తక్కువైపోయింది. బిజీగా ఉన్నారేమో. లేదు, లేజీ ఫెలో. ఇంటి పని చేయరు, ఆఫీస్ పని చేయరు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవారు. నేను గొడవ చేస్తున్నప్పుడు ఒక 4 రోజులు బాగుండేవారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆయన్ని దారిలో పెట్టడానికి కోపం తెచ్చుకునేదాన్ని. అలా నాకు కోపంగా ఉండటమే అలవాటైపోయింది. ఆయనకి ఇగ్నోర్ చేయటం పర్మనెంట్ యాటిట్యూడ్ అయింది. అమ్మనేది మీరు అమ్మమ్మ ఒకటే అని. ఇద్దరికి చాలా కోపం ఎక్కువ అని. కానీ అమ్మమ్మ కోపంలో బాధ్యత, నీ కోపానికి కారణం ఉండడం వల్ల కావచ్చు బహుశా. మీరెంత గొడవ పడ్డా సంబంధాలు మాత్రం తెగిపోలేదు.